హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాల్లో తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ నేను వెళ్ళట్లేదు కానీ వైషు, ప్రీతం అండ్ శాన్వి అయితే ఇండియాకి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళైతే సూపర్ హ్యాపీ. అంతేనా వైషు? ఏమైనా మిస్సింగ్ ఉందా? వాళ్ళకి ఏముంటుందిలే, ఇండియాకి వెళ్ళినాక దోశలు, పూరీలు, ఇడ్లీలు, వడలు, ఇవన్నీ బిర్యానీలు ఇవన్నీ తింటారు కాబట్టి అన్నీ ఉంటాయి కానీ నంచుకొని తినడానికి ఉండవు. సో అది ఆ పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు అనమాట. సో ఇక్కడ నుంచి థాయిలాండ్ ఉంది, థాయిలాండ్ నుంచి హైదరాబాద్ ఉంది ఫ్లైట్. ఇక్కడ నుంచి ఒక 3.5 hours, అక్కడ ఒక 3 hours ఫ్లైట్. సో సూపర్ ఉంటుంది. ట్రాన్సిట్ కూడా 3 hours ఉంటుంది. సో ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మీకు తెలిసిందే కదా లాస్ట్ డే వ్లాగ్, ఐ మీన్ ఏమంటారు ట్రావెలింగ్ వ్లాగ్. దీనికి ముందు మనము లాస్ట్ డే వ్లాగ్ అని కూడా పెట్టాము, అదైతే ఖచ్చితంగా చూసేసేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఇంపార్టెంట్లీ గట్టిగా లైక్ కొట్టండి. సో ఎక్కువ రీచ్ వస్తుంది అనమాట. ఇంతకుముందు వీడియోస్ అన్నీ చూసేసేయండి, అన్నీ బాగుంటున్నాయి. వీళ్ళైతే వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒక 10 days తర్వాత వెళ్తాను అనమాట. మనది మంచి ప్లాన్ ఉంది, అది కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద హడాడ్ అయితే అయిపోయింది. లాస్ట్ మినిట్ టైం అయిపోతుంది. ఓ జాగ్రత్త జాగ్రత్త. ప్రీతం చూపిస్తావా? ఓకే సూపర్. బాబీ డాల్ తీసుకుని శాన్వి. వైషు వాళ్ళు అయితే అంతే రెడీ. బాహుబలి 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 కమ్ కమ్ కమ్. అంతే జిప్ చేస్తాను, అది తీసుకుని బయటికి. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ట్యాక్సీ కూడా బుక్ చేసాము, ట్యాక్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. మేము ఖచ్చితంగా 12:45 వరకు అయితే అక్కడ ఉండాలి. షాను బేబీ, ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ ఎక్సైటెడ్? ప్రీతం, ఆర్ యూ హ్యాపీ? ఎక్సైటెడ్? అరే వైశ్య అయితే సూపర్ హ్యాపీ అసలు. అంతే కదా రే. బట్ ఒక చిన్న కన్సర్న్ అవుతుంది, నువ్వు కూడా వచ్చింటే బాగుండేది. వచ్చేస్తుంది. ఎంతసేపు? ఎన్ని రోజులు? 10 days. మనం చెప్పొద్దు కదా, నేను తర్వాత వెళ్తా, అది తర్వాత చెప్తాను. నేను ఎక్కడికి వెళ్తాను ఏంటో అని నేను తర్వాత చెప్తాను. యా సూపర్ గైస్. ఓకే మనం టాక్సీకి వెళ్ళాలి. లగేజ్ మొత్తం లిఫ్ట్ లో పట్టేసింది. నాకైతే భయం వేస్తుంది. దేనికి? ఈ లగేజ్ అంతా ఇచ్చి ఫ్లైట్ ఎక్కితే హ్యాపీ, అంతా ఫుల్ అయిపోయింది. నేను అంటే చెక్ ఇన్ వరకు ఉంటా కదా, సో అప్పుడు నో ప్రాబ్లం మనకి. టాక్సీ అయితే మనము ఎక్కిస్తున్నాం సామాన్లు ఇప్పుడు. సో ఇది పెద్ద కార్ వచ్చింది, రోయి అని చెప్పేసి. సో ఇంకా లగేజ్ ఉంది, నేను లగేజ్ తీసుకుని రావడానికి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి పెట్టా. వైషు ఇది కూడా తీసుకెళ్ళమను, అతనికి చెప్పు, ఓకేనా? ట్రావెలింగ్ ఎప్పుడు ఆన్ టైం ఉండాలి. కుదిరితే ఒక అర్ధగంట ముందు వెళ్ళి, అర్ధగంట ముందు వెళ్ళి ఆడ వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు. అంటే మేము కరెక్ట్ టైం 12:45కి 3 hours మేము ముందున్నట్టు. ఇప్పుడు 11:40 అవుతుంది. గంట లోపలే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సో పెద్ద టైం కాదు, నేనే అనవసరంగా టెన్షన్ పడుతున్నా. మా లగేజ్ అంతా మొత్తం పట్టేసింది లోపల. ఎన్ని బ్యాగ్స్ ఉన్నారా వైషు? 1 2 3 పెద్దవి, చిన్నవి 1 2 3 6 ప్లస్ 3 హ్యాండ్ బ్యాగ్స్. ఓకే శీషా. సో మనమైతే ఎక్కేద్దాం లోపలికి. ఇప్పుడే భాను కాల్ చేశాడు. భాను ట్రైన్లో ఉన్నాడు. యా సూపర్, ఎక్కండి. కార్లో ఇది మా పరిస్థితి. వెనకాల వీళ్ళు కూర్చున్నారు, మొత్తం అంతా లగేజ్ నిండిపోయింది. ఏం చూపిస్తావు షాను బేబీ? షాను ఏదో చూపిస్తుంది అంట. పిలకలేసారు అరే వైషు దానికి, పిలకలేసేదానికి అంటున్నా. ప్రీతం బ్యాగ్ నిండా ఉంది. షాన్వి పాపెట్ తీసుకెళ్తుంది, బాబీ తీసుకెళ్తుంది. యా వీళ్ళు ఓవర్ యాక్షన్, వీళ్ళు దెబ్బలు పడతాయి. డ్రైవర్ అయితే ఏంట్రా వీళ్ళు అని చెప్పేసి గోల్ అనుకుంటున్నాడు. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 2 kilometers లో ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఇంకా సో మనకైతే మా ఊర్లో ఎయిర్పోర్ట్ ఇది అనమాట, గ్వాంగ్జో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెయ్యోన్. ఇక్కడ నుంచి ఇంకొక 60-70 kilometers లో షెన్జెన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇదైతే మంచి పెద్ద ఎయిర్పోర్ట్ ఇది బెయ్యోన్. 2 terminals ఉన్నాయి. టర్మినల్ 1 ఏమో మోస్ట్లీ డొమెస్టిక్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్కి, టర్మినల్ 2 ఏమో మనకి ఏమంటారు ఇంటర్నేషనల్కి. సో ఇప్పుడు మనం ఏ గేట్ ద్వారా వెళ్తాం అని చెప్పేసి మనకి ఇంకా తెలీదు. సో ఇక్కడ దిగిపోయే టైం అయితే వచ్చింది. డ్రైవర్ ఆపేసాడు. టర్మినల్ 2 ఇంటర్నేషనల్ టర్మినల్ 2 దిగేస్తున్నాం. రిలాక్స్గా వైషు మంచిగా తినేసింది. యాక్చువల్లీ కార్లోనే తినింది.
పిల్లలు తిరుగుతున్నారు. కమాన్ లగేజ్ దించాలి. ఊరెళ్ళిపోతామా ఎర్ర బస్ ఎక్కి ఊరెళ్ళిపోతామా. ఈ టెర్మినల్ 2లోంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ హాంకాంగ్, మకావ్, తైవాన్ మొత్తం అన్ని కంట్రీస్ ఇక్కడ నుంచే డిపాచర్ ఉంటుంది అనమాట. వీళ్ళు అయితే వచ్చేస్తున్నారు మన వెనకాలే. ప్రీతం అయితే ఏదో స్పోర్ట్స్కి వెళ్తున్నట్టు మంచి అటైర్ వేసుకున్నాడు. సో ఇదే మన ఫ్లైట్. తాయ్ వచ్చేసి ఎన్ అంట. సో మనం ఎన్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఎన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఎన్ని మనకి ఎకానమీ మనది ఫ్లైట్. దట్ వన్ డే వి బై ఏ బిజినెస్ క్లాస్. బిజినెస్ క్లాస్ కొంచెం ముందు బుక్ చేసుకుంటే దొరుకుతుంది మనకి, అంటే కొన్ని ఆఫర్స్లో. లేకపోతే కొద్దిగా కాస్ట్లీనే పడుతుంది. సో ఇక్కడ నుంచి మనకి లైన్ అనమాట. ఆల్రెడీ లైన్లో వచ్చారు జనాలు. ఇప్పుడే స్టార్ట్ అయింది బోర్డింగ్ అయితే. ప్రస్తుతానికి టైం వచ్చేసి 45 అవుతుంది. చలో గైస్, రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అరే చూడరు, అరే కనీసం అడిగి పోయినాక ఎట్లయినా. మాకు సడన్ సర్ప్రైజ్గా భాను వాళ్ళు వచ్చారనమాట. బాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో ఇక్కడ కలిసాం మేము. మనం బాను అక్కడ రమ్మన్నారు. మందంతా ఓవర్ బ్యాగేజ్ కదా. 25 kgs, మనమేమో ఒక దాంట్లో 30. ఇప్పుడు ఎంత అంటే 1 kg ఎక్స్ట్రా ఉంది. 4 kgs ఏమో వేరే దాంట్లో ఎక్స్ట్రా పెట్టాం. అంతా ఈక్వల్ అయిపోయింది. బట్ ఓ బ్యాగేజ్ కి ఎక్స్ట్రా అయింది. అవును, వీళ్ళు 4 bags చేశారా? 3 bags. సో అట్లా మా బోర్డింగ్ అయిపోయింది. బోర్డింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మాట్లాడుకున్నాం ముచ్చట్లు, బాగానే చెప్పిన ముచ్చట్లు. దాని తర్వాత ఇప్పుడైతే వీళ్ళు సెక్యూరిటీ లోపలికి అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు. బోర్డింగ్లో మొత్తం మేము 3 పెట్టామన్నమాట. 3 పెద్ద బ్యాగ్స్. అవి పెట్టేసిన తర్వాత ఇవి చిన్నవి 3 ఉన్నాయి, ప్లస్ వీళ్ళు భుజానికి వేసుకునేవి ఒక 3 బ్యాగులు ఉన్నాయి. అది అయిపోతే సెక్యూరిటీ తర్వాత ఇంకేదో ఉంటుంది కదా 2 stages, ఇంకెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. 3:30 3:40కి వీళ్ళ ఫ్లైట్. ఇంకా గంటన్నర ఉన్నట్లు లెక్క. సెక్యూరిటీ చెక్ వరకు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు అక్కడ ఉన్నారు. సెక్యూరిటీ చెక్ అయిపోయి అక్కడ ఉన్నారు అనమాట వాళ్ళు. వాళ్ళైతే ఫైనల్లీ వెళ్ళిపోయారు. బాను వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేశారు. యాక్చువల్లీ ప్రశాంత్ ఇప్పుడు దాకా బాధలో ఉన్నాడు. అరే అది షార్ట్ చేద్దాం అనుకున్నా. బాయ్ 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 వెళ్ళిపోయిన తర్వాత ఏయ్ అని చెప్పేసి అబ్బా ఇంకా 10 రోజులు. పాపం షాన్వి బాగా ఏడుస్తుండే. అది పాపం వదిలిపెట్టి పోవాలంటేనే ఏడుస్తుంటుంది. బాగా ఏడుస్తుండే. సరే అని చెప్పేసి ఇంకా అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఏటో మా ప్రయాణం ప్రస్తుతానికి. వాళ్ళ సెక్యూరిటీ వరకు మనం సెక్యూరిటీ చెక్ కూడా చేయించాం అనమాట మనం. సో వాళ్ళైతే ఫ్లైట్ ఎక్కేశారు. మనమైతే ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. టైం వచ్చేసి బాగా అయిపోయింది. నాకు భయంకరంగా ఆకలిస్తుంది అనమాట. సో అందుకే నేను ట్యాక్సీ ఎక్కేద్దాం అనుకున్నాను. ట్యాక్సీ ఎక్కేసి వాళ్ళ కోసం అదే వాళ్ళు వీడియోస్ పంపిస్తున్నారు. వాళ్ళ వీడియోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో అట్లా నేను వీడియో కంప్లీట్ చేస్తాను అనమాట. స్టేట్ యూన్. ఓకే, వాళ్ళ ఫ్లైట్ ఏంటి, వాళ్ళ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఫ్లైట్లో ఏం తిన్నారు, ఈవెంట్ గోల్ చేశారు పిల్లలన్నీ కూడా మనం చూద్దాము. మోస్ట్లీ పిల్లలు సతాయించుకుని ఉంటే బాగుంటుంది వయసుకి. హాయ్ షాన్వి. హియర్ ఫైనలీ బ్యాక్ టు సెకండ్ ఫ్లైట్. ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. మోస్ట్లీ 10:30 వరకు స్టార్ట్ అవుతాము. 2.5 hours జర్నీ. సో దట్ విల్ బి ఇన్ ఇండియా. ఎక్సైటెడ్? Excited? Yes. సో వాళ్ళు ఇండియన్స్ ఏనా అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ బయటికి వచ్చిన తర్వాత ఏదైనా ఫార్మాలిటీ, అదర్ నేషనాలిటీ అయితే ఫామ్ ఫిల్అప్ చేయాలి. సో దే ఆర్ కన్ఫర్మింగ్ అనమాట. సే బాయ్ షాన్వి. మాకు వచ్చేసి ఇప్పుడు డిన్నర్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ us. చూడాలి ఇప్పుడు ఏమొస్తుందో. ఏం చూస్తున్నావు నాన్న? ఇక్కడ కూడా హ్యారీ పోటరేనా? ఏం తీశాను? ఇది వచ్చేసి చికెన్ టిక్కా. యూ లైక్ కదా. అండ్ దిస్ ఈజ్ వెజిటబుల్ పన్నీర్
మక్కని అంట, బాస్మతి రైస్ విత్ క్యాష్యూ నట్, పాలక్ చోలే అంట. ఇట్ లుక్స్ వెరీ కలర్ఫుల్. You like the food, Pritham? Pritham అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మూవీ చూసుకుంటా. నేనైతే తింటాను. ఫుల్ అడ్వెంచర్ చేశాను కాబట్టి ఇట్స్ మై టైమ్ టు ఫీడ్ మై సెల్ఫ్. లెట్ మీ చెక్. Yummy.